బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్ ఉగ్రముఖుల పీచమణిగించేందుకు భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా తిరంగ యాత్ర పేరిట మంగళవారం నుంచి 11 రోజుల పాటు ర్యాలీలు చేపట్టనుంది. ఈ యాత్ర ఈ నెల 23 వరకు కొనసాగనుంది. ప్రధాని మోదీ నాయకత్వ పటిమ, సాయుధ దళాల పరాక్రమాన్ని ప్రజలకు వివరించేలా ఇది కొనసాగనుంది. ఇక తిరంగ యాత్ర నిర్వహణపై చర్చించేందుకు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు పలువురు పార్టీ అగ్రనేతలు ఆదివారం సమావేశమయ్యారు. తాజాగా సోమవారం కూడా తరుణ్ చుగ్, వినోద్ తావ్డే, దుష్యంత్ గౌతమ్లతో సమావేశమై నడ్డా తుది కసరత్తు పూర్తి చేశారు. ఇక ఇందులో పలువురు కేంద్ర మంత్రులు, భాజపా నేతలు, కార్యకర్తలు పాల్గొనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్ ఉగ్రముఖుల పీచమనిచేందుకు భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా తిరంగ యాత్ర పేరిట మంగళవారం నుంచి 11 రోజుల పాటు ర్యాలీలు చేపట్టనుంది. ఈ యాత్ర ఈ నెల 23 వరకు కొనసాగనుంది. ప్రధాని మోదీ నాయకత్వ పటిమ, సాయుధ దళాల పరాక్రమాన్ని ప్రజలకు వివరించేలా ఇది కొనసాగనుంది. ఇక తిరంగ యాత్ర నిర్వహణపై చర్చించేందుకు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు పలువురు పార్టీ అగ్రనేతలు ఆదివారం సమావేశమయ్యారు. తాజాగా సోమవారం కూడా తరుణ్ చుగ్, వినోద్ తావ్డే, దుష్యంత్ గౌతమ్లతో సమావేశమై నడ్డా తుది కసరత్తు పూర్తి చేశారు. ఇక ఇందులో పలువురు కార్యకర్తలు, కేంద్ర మంత్రులు, భాజపా నేతలు పాల్గొనున్నారు.